NCCBM Recruitment 2024 National Council for Cement and Building Material Recruitment 2024. So ఈ వేకెన్సీ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ అండి. దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ as జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్. సో ఈ వీడియోలో ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీ. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీ పోస్ట్ కోడ్ వచ్చేసి BLB01. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో ఎందుకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చెప్తున్నానంటే ఇక్కడ 2-3 అడ్వర్టైజ్మెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్స్ ఆర్ C/02/2024-01. ఇది నోటిఫికేషన్ నెంబర్. సో ఫస్ట్గా ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీ ఎలక్ట్రికల్ డొమైన్. సో బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వారికి ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీ. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అపరేజ్ క్రైటీరియా 27 years. టోటల్ మంత్లీ కన్సాలిడేటెడ్ శాలరీ వచ్చేసి 37,000 per month ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 2 for unreserved, 1 for OBC and 1 for SC కేటగిరీ. సో ఇక్కడ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వర్క్, కండ్యూట్స్, స్విచెస్, సాకెట్స్, రెగ్యులేటర్స్, ఎలక్ట్రికల్ ప్యానల్స్, ఇంకా ఎనర్జీ ఆడిట్, ఇంకా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్ డిజైన్లో మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రోల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ఇంజనీర్. సో ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ ఫర్ ఫిక్స్డ్ టర్మ్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ అండి. ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్. సో ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి BLB02. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ చేసి ఉండాలి, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఎంటెక్ చేసి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 30 years అనేది అపరేజ్ క్రైటీరియా. 39,000 అనేది per month పే స్కేల్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1, EWS1, SC కేటగిరీ 1. సో ఇక్కడ రోల్ ఆఫ్ జాబ్ వచ్చేసి నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, రిపేర్ అండ్ రీహాబిలిటేషన్, రెయిన్ఫోర్స్ కాంక్రీట్ స్ట్రక్చర్, ఇంకా క్వాలిటీ కంట్రోల్ అండ్ అష్యూరెన్స్. సో ఇది ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ ఒక రోల్. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్. సో ఈ పర్టికులర్ వేకెన్సీ వచ్చేసి పే స్కేల్ 40,500, బట్ యూ నీడ్ టు హ్యావ్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అపరేజ్ క్రైటీరియా 30 years అండ్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా 1 EWS కేటగిరీ. నెక్స్ట్ వేకెన్సీ బీటెక్. ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ వారికి ఎలిజిబిలిటీ ఉంది. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 43,500 ఇస్ ద పే స్కేల్. అండ్ టోటల్ వేకెన్సీస్ 2 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 1 OBC. 33 years అనేది అపరేజ్ క్రైటీరియా. సో సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి నెక్స్ట్ వేకెన్సీ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కోడ్ AHD02. BSc 10 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 years అనేది పే మ్యాక్సిమైజ్ క్రైటీరియా. 29,600 is the pay scale. Unreserved category 1 vacancy ఉంది. సో ఇక్కడ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కోడ్ వచ్చేసి AHD/02. BSc చేసి ఉండాలి. 10 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు. 35 years అనేది మ్యాక్సిమైజ్ క్రైటీరియా. 29,600 ఇస్ ద పే స్కేల్. ఓన్లీ అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ ల్యాబ్ అనలిస్ట్. ఇది కెమికల్ స్ట్రీమ్ అండి. BSc PCM విత్ మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అప్లికబిలిటీ ఉంది. 30 years అనేది మ్యాక్సిమైజ్ క్రైటీరియా. 25,200 అనేది పే స్కేల్. అండ్ టోటల్ 4 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 1, SC కేటగిరీ 1 వేకెన్సీ. ల్యాబ్ టెక్నీషియన్. ఇది కూడా ఫిజికల్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కోడ్ BLB05. BSc చేసి ఉండాలి. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ NABL క్రియేటెడ్ బై ల్యాబ్ ఇస్ ప్రిఫరబుల్. 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అపరేజ్ క్రైటీరియా 26 years అండ్ పే స్కేల్ 22,400. ఓన్లీ OBC 1 వేకెన్సీ ఉంది. సో ఫిజికల్ టెస్టింగ్ ఆఫ్ వేరియస్ టైప్స్, హైడ్రాలిక్ సిస్టమ్, క్లింకర్, ఫ్లై యాష్, స్లాగ్, అగ్రిగేట్, బ్రిక్స్ ఎక్సెట్రా. సో ఇది ల్యాబ్ టెక్నీషియన్ యొక్క రోల్. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 26 years is the maximum criteria. 22,400 is the pay scale. OBC 1 vacancy ఉంది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి NABL అక్రెడిటెడ్ ల్యాబ్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ డిజైనర్ అండి. డిజైనర్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్లో బీటెక్ మెకానికల్ చేసి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. 30 years అనేది మ్యాక్సిమైజ్ క్రైటీరియా. పే స్కేల్ వచ్చేసి 40,500. OBC 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి GI డ్రాయింగ్, స్ట్రక్చరల్ అండ్ ఫ్యాబ్రికేషన్ డీటెయిల్స్, ఫ్లూయెంట్ ఇన్ AutoCAD, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి హిందీ అధికారి అండి. సో హిందీ అధికారి 28 years అపరేజ్ లిమిట్. 23,800 ఇస్ ద పే స్కేల్. సో మీకు ఇది ట్రాన్స్లేషన్ వేకెన్సీ అండి. సో ఇక్కడ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో హిందీ అధికారి.
నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి పర్చేస్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. పర్చేస్ అసిస్టెంట్ ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు నాలెడ్జ్ ఆఫ్ ఇంపోర్ట్ ప్రొసీజర్, పర్చేస్ ప్రొసీజర్ యాజ్ పర్ GFR, GMC, PPP అండ్ కంప్యూటర్ డేటా ఎంట్రీలో నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి PC డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఇక్కడ 12 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు. అందుకని 37 years ఇచ్చారు. 37 years is the upper age criteria. 31,000 per month is the pay scale. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 vacancy ఉంది. స్టోర్స్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి, 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 33,900 is the pay scale. 40 years is the upper age criteria. అన్రిజర్వ్డ్ కేటగిరీ 1 vacancy ఉంది. సో ఇక్కడ స్టోర్ అసిస్టెంట్ ఇక్కడ వేకెన్సీస్లో గ్రాడ్యుయేషన్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 35 years is the maximum age criteria. సో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది కన్సిడర్ చేయట్లేదు. సో ఐఎమ్ నాట్ ఇక్కడ ఇంకొక వేకెన్సీ ఉందండి, రిసెప్షనిస్ట్. సో ఇక్కడ ఓన్లీ గ్రాడ్యుయేట్ చేసి ఉంటే సరిపోతుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ క్రైటీరియా 28 years, పే స్కేల్ 23,800 అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 1 vacancy ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు రిసెప్షనిస్ట్ వేకెన్సీస్కి. పోస్ట్ కోడ్ BLB/13. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్. ఇక్కడ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా 35 years అండి. ఇది మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 35 years. 29,600 అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ద టెన్యూరిటీ ఆఫ్ దిస్ కాంట్రాక్చువల్ పొజిషన్ విల్ బీ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 year విచ్ కెన్ బి ఎక్స్టెండబుల్ అప్ టు 3 years. సో ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 27/7/2024. సో ఇక్కడ 27/7/2024 లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ వచ్చేసి 21 days ఫ్రమ్ 27/7/2024. సో అప్రాక్సిమేట్గా August 20 is the last date to apply. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అటెస్ట్ చేసి మీరు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే అప్లై టు ద above postal address by sending their application form in prescribed format along with the recent testimonials to ikkada address వచ్చేసి Director General National Council for Cement Building Materials within 21 days from the date of publishing of the advertisement of employment news, giving all the details of name, age, qualification, experience, postal address, contact number along with the self-attested copies of all the testimonials. So ikkada meeku August 20 లోపు ఈ పర్టికులర్ అడ్రస్కి మీ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్స్ వచ్చాయి. సో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో TIFR రిక్రూట్మెంట్, ICMR రిక్రూట్మెంట్, IBPS SO నోటిఫికేషన్, HUDCO రిక్రూట్మెంట్, ICMR రిక్రూట్మెంట్, ITBPలో రిక్రూట్మెంట్, ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్, NTPC, NCERT, ECIL హైదరాబాద్, ఇంకా నాబార్డ్ గ్రేడ్ A నోటిఫికేషన్, ARCI హైదరాబాద్లో రిక్రూట్మెంట్, ఇంకా యాక్సెంచర్లో రీసెంట్ నోటిఫికేషన్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్. అవన్నీ మన జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో ఆ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే.